వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అధికారాన్ని సవాలు చేసిన పవర్ఫుల్ వాయిస్, యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ సాధించిన ప్రజానాయకుడి ఇమేజ్, హెలికాప్టర్లో సభలకు హాజరై సంచలనం సృష్టించిన రాజకీయ ప్రయాణం. కానీ నేడు అదే తీన్మార్ మల్లన్న ఎందుకు విమర్శల కేంద్రంగా మారారు? సోషల్ మీడియా క్రేజ్ నిజంగా ఓట్లుగా మారిందా? మళ్లీ పాదయాత్రతో ప్రజల్లోకి వస్తున్న ఆయన తన పాత వైభవాన్ని తిరిగి సాధిస్తారా? తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రయాణంలోని విజయాలు, వివాదాలు, వాస్తవాలు ఏంటి? తెలంగాణ రాజకీయ యువానికంపై తీన్మార్ మల్లన్న ఒకప్పుడు పవర్ఫుల్ వాయిస్ గా ఎలక్ట్రానిక్ మీడియా హెడ్లైన్స్ గా నిలిచారు. అధికార పీఠాన్ని నేరుగా టార్గెట్ చేస్తూ ఆయన వినిపించిన గొంతు నిరుద్యోగ యువతలో ఒక కొత్త వైబ్రేషన్ ను సృష్టించింది. ఒక సాధారణ జర్నలిస్ట్ గా ఉన్న ఆయన 2015 ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ద్వారా అధికారికంగా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైనప్పటికీ ఓటర్ల మైండ్ స్పేస్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత ఏ రాజకీయ జెండా నీడని లేకుండా కేవలం ఒక మైక్ పట్టుకుని ఆయన ఒంటరిగానే ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లారు. ప్రభుత్వ వైఫల్యాలను లైవ్ డిబేట్లలో ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన డిజిటల్ వార్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. లీడర్ల అండలేని సామాన్యుడికి తానే ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ గా మారి వ్యవస్థలపై తిరుగుబాటు చేసే నిక్కాసైన స్వతంత్ర గొంతుకగా ఎదిగారు. ఆ అనూహ్య ప్రజాదరణే 2021 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీల మైండ్ బ్లాక్ అయ్యేలా ఓట్లు సాధించేలా చేసింది. ఆ ఎన్నికల్లో ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రికార్డు స్థాయి ఓట్లు సాధించారు. ఆ సమయంలో మల్లన్న సృష్టించిన పొలిటికల్ వేవ్ ఎంతలా పెరిగిందంటే ఒక సాధారణ బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఆయన ఏకంగా హెలికాప్టర్ను ఉపయోగించారు. ఒక సామాన్యుడి స్వతంత్ర అభ్యర్థి హెలికాప్టర్లో ల్యాండ్ అవ్వడం అనేది అప్పట్లో స్టేట్ పాలిటిక్స్ లో ఒక మైండ్ బ్లోయింగ్ సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా మారి ఆయన ఇమేజ్ ను మరింత స్కై రాకెట్ చేశాయి. ఆ క్రేజ్ తోనే తెలంగాణ సమాజంలో బీసీల అభ్యున్నతి కోసం ఆయన రాజ్యాధికార నినాదాన్ని తెరపైకి తెచ్చారు. వెనుకబడిన వర్గాలకు పవర్ దక్కాలనే ఆశయంతో బహుజన గళాన్ని వినిపిస్తూ నిరంతరం ప్రజల్లో ఉండేందుకు పాదయాత్రలకు ప్లాన్ చేశారు. ఈ పొలిటికల్ యాత్రల వెనుక సోషల్ మీడియా వేదికగా మల్లన్నకు ఉన్న భారీ డిజిటల్ ఫాలోయింగ్ ఆయనకు ఒక పెద్ద యూటిలిటీగా నిలిచింది. ఆయన యూట్యూబ్ ఛానల్ వీడియోలకు వచ్చే మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ నేటికి ఆయనకున్న క్రేజ్ను స్పష్టం చేస్తాయి. ప్రతిరోజు సమాజంలోని కాంట్రవర్షియల్ సమస్యలపై తనదైన స్టైల్లో థంబ్నెయిల్స్ పెడుతూ ఆయన పబ్లిక్ అటెన్షన్ పొందుతూ ఉన్నారు. యువత కోసం, నిరుద్యోగుల నోటిఫికేషన్ల కోసం ఆయన నిరంతరం గలం విప్పుతూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కనిపించారు. క్షేత్రస్థాయిలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సొంతంగా తన పొలిటికల్ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా సరికొత్త వ్యూహాలతో ప్రజాక్షేత్రంలో నిలబడే ప్రయత్నం చేస్తున్నారట. రాబోయే జులై నెలలో మరోసారి పాదయాత్ర చేపట్టి ప్రజల్లో తన పట్టును నిరూపించుకోవాలని ఆయన శ్రమిస్తున్నారని తెలుస్తుంది. ఒక సాధారణ క్లాస్ నేపథ్యం నుంచి సంచలన మాస్ లీడర్గా ఎదగడం మల్లన్న సాధించిన అద్భుత ప్రయాణం. బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలదీసే తత్వమే క్యాపిటల్ గా ఆయన ఎందరో యువకులకు రోల్ మోడల్ గా మారారు. వ్యవస్థలోని అవినీతి స్కామ్లను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఆయన ప్రజల నుంచి విస్తృత సపోర్టు కూడగట్టుకున్నారు. ఈ పొలిటికల్ పోరాటంలో ఎందరో బలమైన శత్రువులను కొని తెచ్చుకున్నా భయపడకుండా తన పందాలోనే ముందుకు సాగారు. ప్రజల పక్షాన నిలిచేందుకు అరెస్టులు ఎదుర్కొని జైలుకు వెళ్లడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకాడలేదు. ప్రజాస్వామ్యంలో ఒక బలమైన ప్రతిపక్ష పాత్రను సింగిల్ హ్యాండ్ తో పోషించి చూపించగలిగారు. మల్లన్న సిద్ధాంతాలు, ఆయన పొలిటికల్ ఎజెండా ఇప్పటికీ తెలంగాణ రాజకీయ యువానికంపై ఒక విభిన్నమైన ప్రయోగాలుగా ఉన్నాయి. బహుజన రాజ్యం సాధించడమే తన అల్టిమేట్ గోల్ అని చెబుతూ ఆయన ఎల్లప్పుడూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో సిస్టమ్ చేంజ్ కోసం ఆయన పడుతున్న తపనను, కష్టాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా సరే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని ఆయన నిరంతరం సవాల్ విసురుతున్నారు. రాబోయే పాదయాత్ర ద్వారా తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మల్లన్న తన రాజకీయ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తూ ప్రజా మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా రీజనల్ పార్టీ పెట్టినా క్షేత్రస్థాయిలో దానికి కనీస ఓటు బ్యాంకు కూడా దక్కలేదు. బీసీలను ఏకం చేస్తాననే నినాదంతో మల్లన్న సరికొత్త రాజకీయాన్ని తెచ్చినా అది కుల విద్వేషాలకు దారితీసింది. ఒక వర్గాన్ని ఏకం చేయడం కోసం ఇతర సామాజిక వర్గాలను బహిరంగంగా బూతులు తిట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రెడ్లను వెలమలను టార్గెట్ చేసుకుని మాట్లాడడం సమాజంలో శాంతి భద్రతలకు విఘాతంగా మారింది. కులాల మధ్య విద్వేషాన్ని రగల్చడం ద్వారా ఆయన కేవలం తన పొలిటికల్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మేధావులు అంటున్నారు. ఇలాంటి కురాచ రాజకీయాలు ప్రశాంతతను కోరుకునే తెలంగాణ ప్రగతిశీల సమాజం ఎంతమాత్రం అంగీకరించదు. ఇతర కులాలను నిందించడం బీసీల డెవలప్మెంట్ కు తోడ్పడదని గ్రౌండ్ లెవెల్లో చర్చ నడుస్తుంది. మల్లన్న అనుసరిస్తున్న వివాదాస్పద శైలి సమాజంలో తీవ్ర చీలికలు తెచ్చేలా ఉందని పొలిటికల్ ఎనలిస్టుల వాదన. ఆయన నేటికి సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, లైక్స్ చూసి ఒక వర్చువల్ పొలిటికల్ భ్రమలో బతుకుతున్నారు. డిజిటల్ స్క్రీన్లపై వచ్చే హడావిడి ఎప్పటికీ పోలింగ్ బూత్లో ఓట్లుగా కన్వర్ట్ కాదనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇంటర్నల్ మీమ్స్, ఆవేశపూరిత ప్రసంగాలు చూసి క్లిక్ కొట్టే యువత ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మారిపోతారు. ఓటర్లు ఎల్లప్పుడూ పొలిటికల్ స్టెబిలిటీ, భవిష్యత్తు, నమ్మకం ఉన్న లీడర్షిప్ కే తమ ఓటు వేస్తారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ ను నమ్ముకొని సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాలనుకోవడం ఎండమావులను చూసి నీళ్లు అనుకోవడమే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెగటివిటీ పరిణామాల వల్లే ఒకప్పుడు మల్లన్నపై ప్రాణం పెట్టిన నిరుద్యోగ యువత, స్టూడెంట్స్ ఇప్పుడు ఆయనకు పూర్తిగా దూరమయ్యారని ఇన్సైడ్ టాక్. వ్యవస్థలపై పోరాడే ఇండిపెండెంట్ వాయిస్ అనుకుంటే ఆయన పదవుల కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చడంతో ఆయనపై అవకాశవాది అనే స్టాంపు పడిపోయిందని అంటున్నారు. అక్కడ ఇమడలేక బయటకు వచ్చి మళ్లీ స్వతంత్ర రాగాలు అందుకోవడం యువతకు నచ్చలేదనే అభిప్రాయం కూడా ఉంది. రంగులు మార్చే సాధారణ నేతలకు మల్లన్నకు పెద్ద తేడా లేదని విద్యార్థులు భావిస్తున్నారట. దీనికి తోడు మల్లన్న పెట్టిన నూతన పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ఒక్క సర్పంచ్ లేదా వార్డు స్థానాన్ని కూడా ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, స్పష్టమైన మేనిఫెస్టో లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని రుజువైంది. కేవలం మైక్ పట్టుకొని తిట్టే తిట్ల పునాదులపై రాజకీయ పార్టీలను నడపడం సాధ్యం కాదు. కేవలం కులం కార్డుతో తెలంగాణ పాలిటిక్స్లో నెట్టుకు రావడం అసాధ్యమని ఓటర్లు తేల్చి చెప్పారు. అయినా మల్లన్న ఈ చేదు నిజాలను గ్రహించకుండా తమ రాజకీయ మనుగడ కోసం వృధా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రయాణం హెలికాప్టర్ స్థాయి హైప్ నుండి నేడు క్షేత్రస్థాయి వాస్తవాల వరకు ఎన్నో యూటర్న్లు తిరిగింది. యూట్యూబ్ వ్యూస్ సృష్టించే వర్చువల్ రియాలిటీ వేరు, బ్యాలెట్ బాక్స్ ఇచ్చే గ్రౌండ్ రియాలిటీ వేరనే కఠిన సత్యాన్ని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కేవలం ఆవేశం, కులాల కార్డు, తిట్ల పునాదులపై ఎక్కువ కాలం లాంగ్ రన్ పాలిటిక్స్ చేయడం సాధ్యం కాదని తెలంగాణ ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. మళ్లీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన జూలైలో చేపట్టబోయే పాదయాత్ర ఆయన పొలిటికల్ కెరియర్ను కాపాడుతుందా లేక కేవలం మరో విఫల ప్రయత్నంగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ మల్లన్న తన పాత వైభవాన్ని అందుకోవాలంటే కేవలం మైక్ టాటింగ్ మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో విశ్వసనీయతను తిరిగి సంపాదించుకోవడం అత్యంత అవసరమని చెప్పక తప్పదు.